జోరు వానలు కురుస్తున్నాయి. చల్లగా ఈదురుగాలి ఇగ పుట్టిస్తున్నది. ఇటువంటి టైంలోనే ఇగుగురంగా గరం గరంగా ఉండేటట్టు ఇంత మందు గుద్దితే మంచిగా ఉంటది అనుకున్నారు కావచ్చు గీ ఇరిగేషన్ ఆఫీసర్లు. బార్ షాపుకి పోయే బాధ ఎందుకు, వైన్ షాపుకి పోయే వైనం ఎందుకు అనుకొని ఇరిగేషన్ ఆఫీసులను ఇంపుగా సిట్టింగ్ వేసిండ్రు. మంచిగా నలుముకునే తానికి కారం బూంది, చెకోడి పకోడి తెచ్చుకొని పెగ్గు మీద పెగ్గును దగ్గుతానికి తాగినట్టే దంచిండ్రు మందును. మరి వీళ్ళ దాంట్లోనే మందు ఎవరికన్నా తక్కువ పోసిండ్రో లేకుంటే మందు తాగనోళ్లకు వీళ్ళ ఎంజాయ్మెంట్ చూసి కళ్ళు మండినయో తెలియదు గాని పోలీసులకు సమాచారం ఇస్తే రెడ్ మందు తాగుతున్న వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సూరాపానకాన్ని జుర్రుకునే టయానికి వచ్చి సుక్కలు చూపించిండ్రు. జర్సేపు అయితే కడుపులో పడే మందు మట్టి కొట్టినట్టు చేసిండ్రు. ఇది మాత్రం పోలీసులకు న్యాయం కాదు. పెదవుల కారికి పెగ్గు గ్లాసును పెంటలు ఎత్తేసినట్టు చేసిండ్రు. కడుపు నిండా దాగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కంటనల్స్ తీరైనరు. పాపం కదా, ఇసొంటి కష్టము ఇంటి పక్కోని కూడా రావద్దు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళకు ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, మరమ్మతుల పని వానలు తగ్గినాక ఉంటది. అందుకే జరసేపు మరమ్మతులు పక్కకు పెట్టి మత్తుల మునిగే పని ముంగటేసుకుర్రు. పాపం మందు తాగి సంతృప్తి లేకుండా చేసిండ్రు పోలీసులు. వీళ్ళ మీద కుట్ర చేసిన వాళ్ళు ఎవరో గాని వాళ్ళకు మాత్రం అత్యవసర టైంలో మందు దొరకకుండా అవుతారు. వీళ్ళ ఉసురు తాకుతుందని అనుకుంటురట. తాగబోతున్న మందుల మట్టి పోస్తే ఎంత బాధ ఉంటుందో తెలిసిన వాళ్ళు.